అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలిలో నిర్వహించనున్న నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ సాగునీటి సంఘాలు, రైతులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీటి ప్రయోజనాలు అందుకుంటున్న రైతులతో ఆయన మాటామంతి నిర్వహించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అమరావతి నుంచి ఉదయం 10:30కు బయలుదేరి 12 గంటల 10 నిమిషాలకు యాడికిచ్చి మండలం వేమ్లపాడుకు చేరుకుంటారు. 12:30 వరకు యాడికి మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు వేమ్లపాడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడే పేడకన్లు రిజర్వాయర్ పనులు పరిశీలిస్తారు. దీని తర్వాత 3 గంటల 40 నిమిషాలకు వేములపాడులోని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి. భాగ్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరోజు పర్యటనలో భాగంగా ఈ రోజు అనంతపురం జిల్లా యాడికి తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యాడికి మండలానికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం దాదాపు 11 గంటల 10 నిమిషాలకు కస్తూర్బా స్కూల్ ఆవరణలో అంటే వేములపాడు గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్ కు 11 గంటల 10 నిమిషాలకు చేరుకొని అక్కడి నుంచి దాదాపు 11 గంటల 30 నిమిషాలకు మార్కెట్ యార్డ్ లో అంటే యాడికి మండలంలో ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ యార్డ్ ఆవరణంలో 11 గంటలకు చేరుకొని 11 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు ప్రజావేదికలో ప్రజలతో మమేకమై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రజావేదికలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ 1 గంట వరకు జరిగేటువంటి కార్యక్రమం అనంతరము 1:40 నిమిషాల నుంచి దాదాపు 2 గంటల 30 నిమిషాల వరకు పెండేకల్లో ఉన్నటువంటి రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించేది. అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో రిజర్వాయర్ సంబంధించినటువంటి ఏదైతే వర్క్ ఉందో లేకపోతే విజయవాడ రిజర్వాయర్ సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2 గంటల 30 నిమిషాలు 2 గంటల 40 నిమిషాల నుంచి దాదాపు 4 గంటల 10 నిమిషాలకు స్థానిక నాయకులతో అంటే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా సాగునీటికి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, అలాగే సాగునీటికి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అటు సంఘాలు కావచ్చు, అయితే రైతులతో కూడా ఆ సమావేశం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాగే హంద్రీనీవా కాలువ ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో అంటే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఈ హంద్రీనీవాకు సంబంధించినటువంటి ఈ కాలువ ద్వారా ప్రయోజనం పొందేటువంటి రైతులు అందరితో కూడా మాటామంతి ఏర్పాటు చేసి వాళ్లకు ఉండేటటువంటి సమస్యలు హంద్రీనీవాకు సంబంధించినటువంటి కాలువ ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి పొందుతారో, ఇంకా హంద్రీనీవా ద్వారా ఎలాంటి వాటర్ సప్లై అనేటువంటిది రైతులకు ఇవ్వాలి, అలాగే సంబంధిత ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చేటటువంటి సూచనలు కావచ్చు, అలాగే రైతులు ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ మాటామంతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పంట కాలువలకు విస్తరణ ఏదైతే పంట కాలువలు ఉన్నాయో రైతులు సాగు చేసేటటువంటి పంటలకు సంబంధించినటువంటి కాలువల విస్తరణ ద్వారా ఆయకట్టుకు అందేటువంటి ఏదైతే హంద్రీనీవాకు సంబంధించిన జలాలు, అలాగే సాగునీటి ప్రాంతాల్లో నీటి లభ్యత ఏ విధంగా ఉంది, సాగునీటికి సంబంధించినటువంటి రైతులు ఏ విధంగా ఈ హంద్రీనీవాకు సంబంధించినటువంటి జలాలు సద్వినియోగం చేసుకుంటారో అనేటువంటి అంశాల పైన రైతులతోనూ అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతోనూ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే నీటి యాజమాన్య సంబంధాలు ఉండాలి. ఈ సాగునీటికి సంబంధించినటువంటి నీటి యాజమాన్య సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిర్వహించే విధానం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కావచ్చు, అలాగే రిజర్వాయర్ సంబంధించినటువంటి నిల్వలు కావచ్చు, అలాగే భూగర్భ జలాల వేసవి వచ్చినటువంటి నేపథ్యంలో భూగర్భ జలాల యొక్క భూగర్భ జలాల మట్టం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత నియోజకవర్గ అధికారులతో కావచ్చు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా పూర్తిగా అంటే వేసవిని దృష్టిలో పెట్టుకొని రైతులు హంద్రీనీవాకు సంబంధించినటువంటి నీటి జలాలు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకా దాని గురించి రైతులకు ఏ విధంగా మనము ఈ సమ్మర్ లో ఇబ్బంది లేకుండా సాగునీటి కావచ్చు, అలాగే సాగునీటి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతోనూ అలాగే రైతులతోనూ స్థానిక ఉండేటువంటి నాయకులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి
సంబంధిత అధికారులు నాయకులు ఇచ్చేటువంటి ఏదైతే ఈ సమస్యలకు సంబంధించినటువంటి వినతులు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు ఒక్కరోజు పర్యటనకు సంబంధించి సాయంత్రము 4:30 వరకు అటు నాయకులతో రైతులతోనూ మమేకమై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండేటువంటి పరిస్థితి. అనంతరము 6:10 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉండవల్లికి పోయి చేరుకునేటువంటి విధంగా షెడ్యూల్ కూడా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.